వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం తెలియజేస్తూ వేళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్య శ్రీయాలతో విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని మనసా వాచ ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, మీరైతే కనుక మాకున్న ఎన్నో సందేహాలు, అంటే మాకు తెలియని ఎన్నో విషయాలు అయితే చెప్తూ వస్తున్నారు గురుగారు. అవునండి. ఇప్పుడు వచ్చేసి కాలసర్పదోషం గురించి మాట్లాడుకుందాం. అసలు కాలసర్పదోషం అంటే ఏంటి? అది ఉండటం వల్ల మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామంటారు? అసలు ఈ దోష పరిహారణ అనేది ఎలా చేసుకోవాలి? అది ఉందని అసలు ఫస్ట్ మనకి ఎలా తెలుస్తుంది గురుగారు? ఈ విషయాలన్నీ ఒకసారి తెలియజేస్తారా? అంటే ఏంటంటే అండి, కాల సర్పదోషం అంటే సర్పదోషం అంటే సర్పం అంటే పాము లేదు, అందరికీ తెలుసు. కాలం రీత్యా సర్పం రీత్యా పూర్వజన్మ సుకృతం రీత్యా దీని కర్మస్థానం అని చెప్పడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్రంలో 10వ స్థానాన్ని కర్మస్థానం అని చెప్పడం జరుగుతుంది. చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ టైము లేవు. ఎలా తెలుసుకోవడం అంటే, చిన్న వయసులో ఎవరికైతే విద్యా ఆటంకాలు ఏర్పడ్డాయో, ఎప్పుడు ఇంటర్మీడియట్ దగ్గర కరెక్ట్గా వాళ్ళకి బ్రేక్ వస్తుంది. 10th క్లాస్ అయ్యాక ఎవరికైతే బ్రేక్ వచ్చిందో, ఇంటర్మీడియట్ దగ్గర బ్రేక్ రావడం కానీ ఇలాంటి బ్రేక్ వస్తుంటే ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి. లేదా వాళ్ళకి చేతి యొక్క రేఖల మీద ఎవరికైతే అరిచేతిలో పుట్టుమచ్చలు ఉన్నాయో, అరిచేతిలో చాలా మందికి పుట్టుమచ్చలు ఉంటాయి, ఈ అరిచేతిలో పుట్టుమచ్చ ఉన్నా సరే కాలసర్పదోషం ఏర్పడినట్టు. ప్రత్యేకంగా కాలసర్పదోషం లక్షణాలు ఏమిటయ్యా అంటే, చెడు అలవాట్లకి బానిస చేయడం. గురుగారు, చిన్న సందేహం. మామూలుగా అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం అని ఎప్పుడో విన్నాను. అది అదృష్టం అది ఎప్పుడు పడుతుంది అంటే రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. కానీ సర్పదోషం అరిచేతిలో ఆయుష్ దగ్గర, ధనం రేఖ దగ్గర, విద్యా రేఖ దగ్గర, పిల్లల రేఖ దగ్గర ఎక్కడ పుట్టుమచ్చ ఉండదో మనం టెస్ట్ చేయాలండి రేఖ అనుభవంతో. అంటే అరిచేతిలో ఉండడం మహారాజయోగమే. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్నది సంతానం దగ్గర ఉందా, లేదా విద్య ఉందా, ఆరోగ్యం ఉందా అని యొక్క చేతి యొక్క రేఖల మధ్యలో ఉంటుంది. ఆ యొక్క ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ టైము లేదో ఈ రేఖానుసారం మేము చూసి చెప్పడం జరుగుతుంది ఆ యొక్క పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి. ఇక పోయినట్లయితే ఈ యొక్క కాలసర్పదోషం ఏ రకంగా ఉంటుంది, చిన్న వయసులోనే సిగరెట్స్ అలవాటు అవడం, లేదా మద్యానికి బానిస అయిపోతూ ఉండడం. చూడండి, చాలా మంది పిల్లలు ఆటోమేటిక్గా మా కుర్రాడికి చెప్పినా కూడా వింటలేదండి బాబు, వాడికి 17 ఏళ్ళు లేవు, ఆటోమేటిక్గా మాకు తెలియకుండా సిగరెట్లు కాల్చేస్తాడు అంటారు. అంటే దాని యొక్క కారణం ఏంటంటే చెడు వాటికి లోన్ అవ్వడం, అంటే చాలా విపరీతమైన కోపానికి ఎక్కువగా ఉంటూ ఉండడం, విద్యా ఆటంకాలు ఏర్పడడం. తద్వారా ఏంటంటే మంచి అభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే వీళ్ళకి 24వ సంవత్సరం దగ్గర నుంచి బ్రేక్ వస్తుంది లైఫ్. కరెక్ట్గా ఏజ్ ఆఫ్ 24వ సంవత్సరం ఎలా రకంగా పట్టుకోవాలి గురుగారు అంటే, మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్రతి ఒక్క మనిషికి ఈ రోజుల్లో ఉంటాయి. దాని రీత్యా లగ్నాత్తు, ఇక్కడ నక్షత్రం రీత్యా కదండి, లగ్నాత్తు మేష లగ్నం రీత్యా లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉంటే ఏ రకమైన రిజల్ట్స్ వస్తాయి అంటే, జన్మస్థానంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే ఏ రకంగా ఉంటుంది, వాడు మొండివాడు అయి ఉంటాడు, తల్లిదండ్రులు మాట వండి. ఎందుకంటే ఈ యొక్క లగ్నంలో రాహు, సప్తమంలో కేతు మధ్యలో గ్రహాలు గురుడు కానీ, రవి కానీ, కుజుడు కానీ, శుక్రుడు కానీ, లేదా బుధుడు కానీ 5 గ్రహాలు బంధనం జరిగితే ఈ 2 గ్రహాల మధ్యలో కాలసర్పదోషం. 3 గ్రహాలు ఇక్కడ అయ్యి ఆ గ్రహాల తర్వాత ఇంకో 4 గ్రహాలు ఉండి ఇప్పుడు మనకి దశది జరుగుతుంటే ఎదగనీయకుండా చేసేస్తాడు ఛాయాగ్రహాలు ఈ రాహుకేతువులు. ఎలా తెలుస్తుంది గురుగారు, ఎలా పట్టుకోవడం అంటే, ఫింగర్ ప్రింట్స్ వల్ల కానీ, లేదా చేతి యొక్క రేఖల రీత్యా. చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఎలాగంటే చేతి రేఖల రీత్యా కూడా నేను చూడడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉంటున్నాను. విషయం ఏంటంటే, చేతి రేఖల రీత్యా కూడా కాలసర్పదోషాన్ని ఎలా నిర్మూలించుకోవచ్చు. ఇక్కడ ఏమంటారంటే, ప్రతి ఒక్కరికి ఒకటే మాత్రం తలనొప్పికి అనాసిన్ మాత్రం ఒకటే మన పూర్వీకులు అన్నట్టుగా వేయకూడదని. ఎందువల్లంటే ప్రతి ఒక్కరికి కాలసర్పదోషం అనగా గుర్తొచ్చేది ఏమిటయ్యా అంటే, శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించేసుకోవాలి. అవును గురుగారు. ఒక మనిషిని, ఒక వ్యక్తిని అయితే అంటే లక్షల మంది, నాకు తెలుసుంటున్న 45 సంవత్సరాల జీవితంలో కొన్ని కోట్ల పూజలు జరిగి ఉంటాయి. కాలసర్పదోషం పూజ చేయారంటే సిద్ధాంత్ గారు చెప్పారు, మంత్రులు గారు చెప్పారు, వెళ్ళి చేయించుకున్నాను, అయినా ప్రతిఫలం అనుభవించలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ చేతితోటి కొంతమంది వెళ్ళగలుగుతారు, వెళ్ళలేకపోతారు. ఇది వరకు 100 రూపాయలు టికెట్ 500 రూపాయలు మామూలు టికెట్ వరకు అయిపోయింది కాలసర్పదోషం రాహుకేతుల దగ్గర శ్రీకాళహస్తిలో. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ బట్టి చూస్తుంటే విజయవాడలో చేయించవచ్చు, మంగళగిరిలో చేయించవచ్చు, లేకపోతే హైదరాబాద్లో చేయించవచ్చు, ప్రత్యంగర దేవాలయంలో కూడా కాలసర్పదోష పూజ చేయించవచ్చు అని రకరకాల మాటలు వింటున్నాం. ఇక్కడ ఎక్కడ చేయించుకునేదాని కంట వీళ్ళు చేస్తాడు, వీళ్ళు చేసుకుంటే కాలసర్పదోషం ఏ రకంగా నిర్మూలన అవుతుంది అని చూసుకున్నట్లయితే,
ఇక్కడ జన్మస్థానంలో చాలా జాగ్రత్తగా జాతకం పరిశీలించాలని. జన్మస్థానంలో రాహు ఉంటే ఏ రకంగా ఉంటుంది, వీడి యొక్క ఎదుగుదల ఉండదండి. లేదా రెండో స్థానంలో రాహు లగ్నాత్తు, రెండో స్థానం అంటే కుటుంబ స్థానము, సంపద స్థానము అని చెప్పడం జరుగుతుంది. కుటుంబంలో కలహాలు వీడి వల్ల, లేకపోతే విపరీతమైన డబ్బు అంతా జీరో చేసేస్తాడు. లక్షలు కోట్లు పెట్టుకున్న డబ్బులు పొలం అంతా కూడా నాశనం అయిపోతుంది, తాకట్లోకి పెట్టేస్తాడు. అంటే కుటుంబ స్థానాన్ని భ్రష్టు చేసేవాడు ధనస్థానంలో ఉన్న రాహు. తృతీయంలో ఏంటండి, సోదర సోదరీమణులు యొక్క సంబంధాలు విడిపోతాయి. అన్నదమ్ములు అపచెల్లుల మధ్య, ఎవరికైతే అన్నదమ్ములు అపచెల్లుల మధ్య గొడవలు జరుగుతున్నాయో ఆ వ్యక్తి యొక్క జాతకంలో 3వ రకమైన కాలసర్పదోషం ఉన్నట్టుగా మనం భావించాలి. ఇకపోతే చిన్న వయసులోనే తల్లి మరణించడం, వీడి యొక్క అమ్మాయి కానీ అబ్బాయి జాతకంలో కానీ తల్లి మరణించడం, తల్లి అనారోగ్యం అవడం, మంచం మీద పడిపోవడం, విపరీతమైన మందులు వాడుతూ ఉండడానికి కారణం ఏమిటయ్యా అంటే 4వ రకమైన కాలసర్పదోషం ఏర్పడితే. 4వ రకమైన కాలసర్పదోషం ఎలా తెలుస్తుంది గురుగారు? మామూలు వాళ్ళకి తెలియదు కదా, మీరు జ్యోతిష్యం మీద ఉన్నారు కాబట్టి. లగ్నాత్తు 4వ ఇంట్లో రాహు ఉంటే తల్లి యొక్క అనారోగ్యం పాలవుతాడు. లగ్నాత్తు పంచమ స్థానంలో రాహు ఉంటే ఏంటి, 5వ స్థానంలో రాహు ఉంటే వీడు విపరీతంగా సిగరెట్లు బీడీలు కాల్చేసి క్షుద్ర ప్రయోగమైన విద్యల వైపు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేస్తాడు. పంచమంలో రాహు ఉంటే, పంచమంలో రాహు ఎవడుకున్నాడో కులము మతము జాతి లేక కాశ్మీర విద్యలు, క్షుద్ర ప్రయోగాలు, చేతబడులు అలాంటివి నేర్చుకునే ఆస్కారాలు. పంచమంలో రాహు ఉంది మాకు కనిపించింది జాతకంలా అంటే వీడు ఎప్పుడప్పుడు ఏదో భైరవ మంత్రం కానీ లేకపోతే తాంత్రికం కానీ చేస్తాడు. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు చెప్పి శాస్త్రం ఏమైనా ఉందంటే అది జ్యోతిష శాస్త్రంలో ఎటువంటి సందేహం లేదు. 6వ స్థానంలో రాహు ఉంటే ఏంటండి గురుగారు, వీడు ఆటోమేటికల్లీ కోర్టు సమస్యలు ఏర్పడుతున్నాయి. మా అబ్బాయికి వివాహం ముందు కోర్టు సమస్యలు, వివాహం అయ్యాక కోర్టు సమస్యలు, వ్యాపారంలో కోర్టు సమస్యలు, చిన్న చిన్న వాటికి కోర్టుకి ఈడ్చుకుని వెళ్తున్నారు అని ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్ గొడవలు, కోర్టు గొడవలు, మరియు డబ్బులు విపరీతంగా దొంగతనం చేయడం, ఇంట్లో బంగారం పోతుందంటూ ఉంటూ ఉంటారు. చూసారో లేదో కొంతమంది ఇంట్లో వీడే దొబ్బేస్తాడు, ఎవరి మీద పెడతాడు, డబ్బులు పోయి అంటాడు. ఇది 6వ రకమైన కాలసర్పదోషం. మొత్తం 12 రకాలైన కాలసర్పదోషాలు 12 రకాలుగా ఉంటాయండి. ఇది 6వ రకమైన కాలసర్పదోషం ఎలా ఉంటుంది, వీడు పట్టుకోలేడు. మీరు ఏమంటారంటే చూసారో లేదో ఒక వ్యాఖ్య ఉంది, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. వీడే ఇంటి దొంగ. ఈ 6వ రకమైన రాహు కాలసర్పదోషం ఏర్పడిన వాడే ఇంటి దొంగ. వీడే దొంగలించేస్తూ ఉంటాడు, వీడికి చేతి వాడుతూనే ఉంటుంది. ఎక్కడో చుట్టాలు ఇంటికి వెళ్తాడు, ఏమంటే మీకు తెలుసా వీడి చేతివాట ఉందని వీడిని రప్పించుకున్నారంటే మా ఇంట్లో బంగారం పోయిందంటే వీడే తీసాడు, వీడి మీద కంప్లైంట్ చేశాడు అంటారు. అంటే ఏంటి, 6వ రకమైన కాలసర్పదోషం ఏర్పడే తల్లిదండ్రులకు కూడా తెలుసు వీడు దొంగతనాలు చేస్తాడు, అక్కర్లేని కూడా బాబు వీడిని ఏ ఫంక్షన్ తీసుకెళ్ళినా భయంగా ఉందంటూ ఉంటారు. ఇది 6వ రకమైన కాలసర్పదోషం. ఇకపోతే 7వ రకమైన కాలసర్పదోషం అంటే కలత్ర స్థానం భ్రష్టు పట్టేయడం. అంటే ఏంటి, భార్యాభర్తల మధ్య గొడవలు, వీడికి 2-3 వివాహాలు జరగడం, ఏ యొక్క భార్యని టార్చర్ చేసేస్తూ ఉండడం, వీడు మానసిక ప్రశాంతత ఉండమాట ఆలోచించి భార్యని చూడండి 100కి 10% ఆఫ్ ద పీపుల్ ఈ దేశంలో లేకపోతే ఈ యొక్క ప్రపంచంలో భార్యను వదిలేసి టార్చర్ పెట్టేస్తున్నాడంటే సరిగ్గా చూసుకోడు, బయటికి పోతాడు, ఇంట్లో ఉండడు. ఏం తింటున్నామో ఏం ఉంటున్నామో తెలియట్లేకుండా ఉంది మా జీవితం, వీడితోటి కట్టుకున్నాం కాదని బాధపడి ప్రతి స్త్రీమూర్తికి ఇచ్చేది ఏంటంటే 7వ రకమైన కాలసర్పదోషం ఉంది. రెమెడీస్ తర్వాత చెప్పడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా ఏ రకంగా మీరు చేసుకుంటే ఈ యొక్క సమస్యల నుంచి బయటపడతారు. 7వ రకమైన కాలసర్పదోషం ఈ రకంగా స్త్రీమూర్తులు అంటే భార్యల్ని పిల్లల్ని బాధ పెడుతూ ఉంటాడు. 8వ రకమైన కాలసర్పదోషం ఏ రకంగా ఉంటుందయ్యా, ఏమీ చేయడండి. ఇంట్లో కూర్చున్న గదిలో ఎవరితోటి మాట్లాడకుండా ఆ చీకటి గదిలో కూర్చుంటూ ఉంటాడు. అంటే పిచ్చాడిగా ఏర్పడిపోవడం, మానసిక రుగ్మతలు ఏర్పడడం, తల్లిదండ్రులు వీడి గురించి బెంగపెట్టుకోవడం ఉండడం, లేదా అరుపులు కేకలు బూతులు విపరీతంగా తల్లిదండ్రులు తిట్టడం, కొట్టి స్థాయికి ఉన్నాడండి తల్లిదండ్రులు కొడతాడండి వాడు అంటారు. ఆడపిల్లైనా మగపిల్లైనా చూడండి, కొంతమంది ఆడపిల్లలు అమ్మ వద్దురాను ఇది చేయొద్దంటే అదే చేస్తానంట. ఇది 8వ రకమైన కాలసర్పదోషంగా తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే 9వ రకమైన కాలసర్పదోషం ఏ రకంగా ఉంటుందంటే తండ్రి వీడి వల్ల చిన్న ఏజ్ లోనే అంటే 13 నుంచి 17వ సంవత్సరం లోపు ఎవరికైతే 9వ రకమైన కాలసర్పదోషం ఉంది ఎలా తెలుసుకోవాలి గురువు గారు అని చూసుకున్నట్టయితే వీడికి 9వ రకమైన కాలసర్పదోషం ఉంటే ఈ యొక్క వ్యక్తి ఆడపిల్లైనా మగపిల్లడైనా 13వ ఏట నుంచి 19వ ఏట వరకు తండ్రిని కోల్పోతాడు. ఎవరికైతే తండ్రి లేడో చిన్న వయసులో వాడికి 9వ రకమైన కాలసర్పదోషం ఏర్పడిందంటలో 100కి 100 పాళ్ళు నిజం అనమాట. దీంట్లో అసలు సబ్జెక్ట్లో ఇది సైన్స్ నుంచి పుట్టింది. ఇది శాస్త్రం అనేది ఎక్కడంటే సైన్స్ రీత్యా మనం ఆలోచించి ఎన్నో పుస్తకాలు గురుముఖత నేర్చుకునే
జనాలందరికీ తెలియాలి అసలు ఈ కాలసర్పదోషం అంటే ఏంటి, మా అబ్బాయి ఎదగట్లేదు, ఈ రకమైన ఆలోచనలు ఉన్నాయా మన వాడికి అంటే ఈ రకమైన కాలసర్పదోషం ఏర్పడింది. 9వ రకమైన కాలసర్పదోషం ఏంటంటే తల్లికి వైధవ్య యోగం ఉన్నా సరే వీడి కాలసర్పదోషం సరిగ్గా మంచిగా ఉన్నట్లయితే వాడు ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడు తండ్రి. వీడి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో కానీ ప్రథమ పుట్టిన సంతానంలో అంటే మొదటి సంతానం అమ్మాయి కానీ అబ్బాయి కానీ పడతారు. ఎవరైతే ఈ 9వ రకమైన కాలసర్పదోషంలో జన్మించారో తండ్రిని కోల్పోతాడు వీడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఇకపోతే 10వ రకమైన కాలసర్పదోషం ఏమిటి, రాజ్యభ్రష్టత్వం ఏర్పడుతుందండి. అంటే ఏంటంటే 10వ రకమైన కాలసర్పదోషం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి పట్టింది. అంటే ఎలా అన్నాను కాదు, కాలసర్పదోషం వల్ల ఆడపిల్ల సంతానం ఎక్కువగా ఉంది, విపరీతమైన చైన్ స్మోకర్ గా ఉండేవాడు, విపరీతమైన బ్యాడ్ హ్యాబిచువల్ యాక్షన్స్, చదువు కూడా చిన్నప్పుడు ఆగిపోయి తర్వాత బారిస్టర్లోకి వెళ్ళి ఫారెన్ వెళ్ళి అంతటి కీర్తి రావడానికి కూడా చూడండి స్వతంత్రాన్ని తీసుకొచ్చి అంత కీర్తిని వచ్చింది. అంటే దానికి కారణం ఏంటంటే 10వ రకమైన కాలసర్పదోషం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి పట్టింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జాతకంలో ఆయన జాతకంలో 10వ రకమైన అంటే మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నెహ్రూ గారి పేరు చెప్పింది తప్ప ఇంకో విధంగా కాదు. 10వ రకమైన కాలసర్పదోషం ఏంటంటే రాజ్యభ్రష్టత్వం ఏర్పడుతుంది. రాజ్యాధికారాన్ని ఎంతో కాలం అయ్యేటప్పటికీ ఆ యొక్క శాఖలో భ్రష్టత్వం ఏర్పడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ఆ శాఖకి అని చెప్పారు. ఎందుకంటే రాజ్యభ్రష్టత్వం అంటే ఏంటి గురుగారు అంటే ఒక ఉద్యోగం చేస్తున్నాడు ఒక వ్యక్తి, లేకపోతే ఒక వ్యాపారం చేస్తున్నాడు, ఒక వ్యవసాయం చేస్తున్నాడు, లేదా ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ట్ అయ్యాడు, ఒక పొలిటీషియన్ అయ్యాడు, ఒక సోషల్ రిఫార్మర్ అయ్యాడు. ఇలాగ వెళ్తుంటే వాడికి అనుకోకుండా ఆటోమేటికల్లీ అతని మీద బ్యాడ్ అవేర్నెస్ వచ్చి అతను మంచివాడు కాదనే ఒక బ్యాడ్ అవేర్నెస్ సృష్టిస్తారు జనాలే. ఈ సృష్టించి జనాలు ఎవరండి, ఈ సర్పదోషం సృష్టిస్తుంది. ఇది 10వ రకమైన కాలసర్పదోషం. ఎప్పుడైతే చూడండి అత్యద్భుతమైన వేగంగా నడిచే వ్యక్తి సడన్ గా జీవితం బ్రేక్ అవుతూ ఉంటుంది. ఒక రాజకీయ వ్యక్తికి 5-6 సార్లు నిలబడి బ్రేక్ జరిగి ఒక జనాలందరూ చీయని కొట్టి చెరసాల యుగంలోకి వెళ్ళిపోతాడు ఆటోమేటికల్లీ. లేకపోతే ఎంత మంచివాడైనా ఎంత సంఘ సేవ చేసినా ఇలాంటాడు అంటారు. లేదా ఉద్యోగస్తుడు అప్పటి వరకు మంచివాడు చేస్తూ బ్యాంకులో డబ్బులు పోయి అంటే ఆయన వల్లే పోయి అంటారు. ఇది 10వ రకమైన కాలసర్పదోషం అన్నాడు. ఉద్యోగంలో అంత బాగా చేస్తుంటే ఏసీబీ ట్రాప్ జరుగుతుంది. అసలు అతను అలాంటి కాదండి బాబు, ఆ ప్రసాద్ అన్నైనా ఆయన మీద ఏసీబీ ట్రాప్ అయింది సార్, అతను రూపాయలు లంచం పుచ్చుకోడు అంటారు. అంటే జాతకంలో 10వ రకమైన కాలసర్పదోషం వెంటాడుతోంది. ఆ 10వ రకమైన కాలసర్పదోషం వెంటాడినప్పుడు ఏసీబీ ట్రాప్లు, డబ్బులు జలగడిగేయడం, పోలీసుల మీద పడడం, రాజ్య భ్రష్టత్వం జరగడం ఇవన్నీ జరుగుతాయి. ఇకపోతే 11వ రకమైన కాలసర్పదోషం ఏమిటయ్యా అంటే పుట్టిన పిల్లలు సడన్ గా చనిపోతూ ఉంటారు. సంతానం వీక్ అయిపోతుంది వాడి జాతకంలో. ఎలా చనిపోతారు గురుగారు అంటే ఈ 11వ రకమైన కాలసర్పదోషం ఉన్నవాడికి పిల్లలు భ్రష్టత్వం ఏర్పడుతుంది. అంటే 4-5 పిల్లలు పుట్టినా సరే ఓ 5 ఏళ్ళకో 4 ఏళ్ళకో 3 ఏళ్ళకో కాలం చేస్తూ ఉంటారు. లేదా అలా పుట్టి కాలం చేయకుండా ఉంటే 11వ రకమైన కాలసర్పదోషం వీడంతా ఎదుగుతాడు కానీ పిల్లల జీవితాలు నాశనం అయిపోయే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే 12వ రకమైన కాలసర్పదోషం ఏ రకంగా తెలుసుకుంటాం. చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ టైము లేదు చూసారా, అంధత్వంతో పడతారు, లేదా చెవుడితో పడతారు, లేకపోతే కాలు అవుకుతో పడతారు, చెయ్యి అవుకుతో పడతారు. ఈ యొక్క అవుకు మరియు డిజబుల్డ్ పర్సన్స్ ఎవరైతే జన్మిస్తారో ఆ వ్యక్తి యొక్క ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జాతకంలో 12వ రకమైన కాలసర్పదోషం ఏర్పడినట్టు. చాలా అత్యద్భుతమైన పాయింట్ ఇది, గమనించారో లేదో. డిజేబుల్డ్ ఆఫ్ పీపుల్ మేనమావం చేసుకోవడం వల్ల మేనత్తన పిల్లలు చేసుకోవడం వల్ల రాదు. వీడి జాతకంలో అంటే వ్యక్తి యొక్క జాతకంలో ఆడపిల్లైనా మగపిల్లాడైనా 12వ రకమైన కాలసర్పదోషం ఏర్పడింది అంటే డిజేబుల్డ్ పిల్లలు పుట్టారు. ఇది పుట్టని క్రిందటే మనం జాతక చక్రంలో ఏ రకమైన కాలసర్పదోషం ఉంది, 12 రకాలైన కాలసర్పదోషాల యొక్క నివారణ ఏ రకంగా చేసుకోవాలి, ఓన్లీ శ్రీకాళహస్తిలో వెళ్తేనే చేసుకోవాలా లేదా ప్రతి ఒక్క రోజు రాహు యొక్క నిర్ణయం చేయడం జరిగింది. ఇక్కడ కేతు కాదు, రాహు పైది, కేతు కింద భాగం. అదే గురుగారు, ఎందుకంటే ఇన్ని రకాల కాలసర్ప దోషాలు అంటే గనక మీరు చెప్పిన సమస్యలు వింటే దాదాపు ప్రతి ఒక్కళ్ళకి ఇవి వర్తిస్తాయా అన్నట్లే అనిపిస్తుంది. అంటే మన జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక కాలసర్ప దోషం అయితే ఉంటుందా గురుగారు? ఏదో ఒక కాలసర్పదోషం ఏర్పడి ఆస్కారాలు ఉన్నాయి. ప్రతి 12 రకాలైన కాలసర్పదోషాలు 12 రాశులు ఉన్నాయి కదా, లగ్నాత్తు ఏ ఒక్క ఇంట్లోకి వెళ్ళడానికైనా వాళ్ళకి అర్హత ఉంది రాహుకేతువులకి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ రాహుకేతువులకి ఈ బంధనం నుంచి మనం విముక్తి చెందాలి. ఎలాగా నిత్యం కూడా గణపతి ఆరాధన. కేతువుకి అది దేవత గణపతి. ఈ గణపతికి చదువుకోలేం గురుగారు,
అని అంటే చూసుకున్నట్లయితే ఏం చదవాలి గురుగారు గణపతి ఆరాధన? గణపతి ఆరాధన కంటే ఇప్పుడు ఉమ్, చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఉమ్, ఎవరైతే నిత్యం పఠిస్తారో ఉమ్, ప్రణమ్య సరసాదేం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే ప్రథమం మక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ వింగాఖ్యం గజరక్తం చతుర్థకం పంచం షష్ఠ విఘ్నేశం చతుర్థం గణనాయకం అనదుంది. ఉమ్, ఇది పూర్తిగా చాలా ఉంది. అది చెప్తే మొత్తం మాధ్యమాల్లో అందరికీ విని ఓపిక కంట నన్ను అడిగినట్లయితే ఏ ఒక్క ఆరాధన చేయాలని కమెంట్స్ రూపంలో పెట్టినట్లయితే Yeah. దానికి పూర్తిగా వివరణ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఇది Okay. చేయలేం గురుగారు అనుకునే వాళ్ళు గణపతియే నమః అని 5 పర్యాయాలు. ఏమిటి అంటే ఆ, ఇక్కడ రాహుకి చాలా జాగ్రత్తగా వినండి. ఆ. మనం పసుపు కుంకాలు దానం అని చిన్నప్పటి నుంచి అంటూ ఉంటారు. సుమంగలిగా ఉండాలంటే అవును. పసుపు కుంకాలు దానం చేయండి అంటారు. అంటే ఇక్కడ రాహు ఏమో ఎరుపు, కేతు ఏమో పసుపునండి. ఓకే. ఇక్కడ ఏమని చెప్పారంటే ఇక్కడ బృహస్పతి లేదా సూర్యుడు కాదు. ఉమ్, ఇక్కడ పసుపు కుంకాలు సుమంగలిగా ఉండడానికి ఇవ్వాలంటే రాహుకేతు దోషం పోవాలి. ఓకే. ఆ రాహుకేతు దోషం పోవాలంటే దీనికి ఏంటంటే ఆడపిల్లకి దృష్టి దోషం, ఎదటివాడి యొక్క దృష్టి మన మీద పడకపోవడం, ఈ అమ్మాయి హ్యాపీగా ఆనందంగా జీవించడం, భర్తతో సఖ్యతగా ఉండడం, అన్యోన్య దాంపత్యం ఏర్పడడం, పిల్లల సంతానాభివృద్ధి కలగడం. ఇప్పుడు చూసారో లేదో చాలా మందికి స్త్రీమూర్తులకి వివాహం అయినా 7 ఏళ్ళకైనా 8 ఏళ్ళకైనా సంతానం పట్టట్లేదు గురుగారు. అంటే కాలసర్పదోషం. ఏ రకమైన కాలసర్పదోషమో మనం జాతకం లేదు, హ్యాండ్ చూసి కూడా ఎఫర్మేషన్ చేయగలము. ఓకే. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే నన్ను నేరుగా అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్లయితే ఈ కాలసర్ప దోషాలకి ఎలాగా ఉమ్, ఏ యొక్క రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకు వివాహం అవటం లేదు, ఉమ్, సంపాదన వచ్చినా నిలబట్టలేదు. ఈ 12 రకాలైన కాలసర్పదోషాల్లో ఏ రకమైన కాలసర్పదోషం ఏర్పడిందో ఆ కాలసర్పదోషానికి ఏ రకమైన రెమెడీ తాంత్రికంగా మనం చేసుకోవాలి. తాంత్రికం అంటే క్షుద్రం కాదు. ఆ, ఏ సమయంలో ఏ స్థానంలోని కాలసర్పదోషానికి రెమెడీస్ చేసుకోవాలని నన్ను నేరుగా అడిగిన ఎడల వాళ్ళకి మంచి అత్యద్భుతమైన రెమెడీస్ చెప్పడం జరుగుతుందమ్మా. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, ఇప్పటిదాకా మనకు తెలియని ఎన్నో విషయాలు గురుగారు తెలియజేశారు. అంటే కాలసర్ప దోషం ఇన్ని రకాలుగా ఉంటుంది, అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇలా పీడిస్తుంది అన్న విషయాలు అయితే మనకి తెలియవు కదా. సో ఒక్కసారి గురుగారిని సంప్రదించి మీకున్న దోషాలు ఏంటి, వాటి పరిహారం ఎలా చేసుకోవాలి అన్న విషయాలు అయితే తెలుసుకోవచ్చు. స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి.